అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరోకెత్తనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా తనుజ దగ్గరకు వచ్చి ఆగారు. అమ్మ తనుజ అనగానే ఏంటి సార్ అంటే, ఏదేమైనప్పటికీ నీ అదృష్టం చాలా బాగా పరిగెడుతుందేమో కదా అంటే, అవును సార్, అదృష్టం నా వెనక పరిగెడుతుందో లేకపోతే నేనే దురదృష్టం వెనకాల పరిగెడుతున్నాను అర్థం కావలేదు అంటే, ఈలోగా హోస్ట్ నాగార్జున పగలబడి నవ్వారనే చెప్పాలి. ఏంటి తనిజ, 5 వారాల నుంచి కెప్టెన్ అవ్వాలి అని అనుకుంటున్నావు, కానీ చివరికి వెళ్ళేసరికి ఇలా మధ్యలోనే ఆగిపోతున్నావు. ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే, తప్పు ఎక్కడ జరగట్లేదు సార్. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లోని, అందులోనూ హౌస్ మేట్స్ నన్ను ఎంచుకునే దాంట్లోని మాత్రమే తప్పు జరుగుతుంది సార్. ఈ వారం ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను, కానీ కాలేకపోయాను. కానీ చాలా బాధగా ఉంది సార్ అంటే, సరే అమ్మా, నీ బాధ ఏంటనేది ఆడియన్స్ చూసారులే, డోంట్ వరీ అంటూ చెప్పుకొచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున. ఈ కిందిలో భాగంగానే నువ్వు ఏదైతే నేను చెప్పానో ప్రతిదీ కూడా బాగానే సరిపెట్టుకొని మెలుగుతున్నావు హౌస్లో. సో లాస్ట్ ఏదైతే నామినేషన్ చేసావో అప్పుడు నువ్వు భరణిని నామినేషన్ చేయడం ఏంటి, అసలు ఇది నమ్మాలా వద్దా అంటే, నిజమే సార్. ఎందుకు అంటే నాకు ఇక్కడ బంధుత్వాలు కన్నా నా గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అక్కడ బర్నీ గారిది తప్పు అనిపించింది కాబట్టి బర్నీ గారిని నామినేషన్ చేశాను అంటే, సరే మా బర్నీ గారిని అయితే ఏదో తప్పు ఉంది కాబట్టి నామినేషన్ చేసావు. తర్వాత ఇమాన్యుయల్కి నీకు చాలా పెద్ద గొడవ జరిగిన నామినేషన్ లో మళ్ళీ వెంటనే కలిసిపోయారు అంటే, ఇదంతా మీరు ఫేక్ నామినేషన్ చేసుకుంటున్నారంటే, ఫేక్ నామినేషన్ చేసి మళ్ళీ ఇది అవ్వాల్సింది నాకేమీ అంత అవసరం లేదు సార్. ఏదైనా సరే గేమ్ పరంగా చూసుకోవాలని మీరే చెప్పారు కాబట్టి నామినేషన్స్ అయిపోయిన తర్వాత నేనేమి పెద్ద మనసుకి తీసుకోలేదు సార్ అంటూ చెప్పుకొచ్చింది తనుజ ఏది ఏమైనా సరే ఈ వారం నువ్వు గేమ్ చాలా బాగా ఆడవు. ముఖ్యంగా ఏదైతే బిగ్ బాస్ అర్రర్ టాస్క్ పెట్టారో ఆ టాస్క్ లో 5కు 5 ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకొని చెప్పావు. ఆ 5 బొమ్మల్లోని ఒకటి ఏదైతే ప్లాంట్ ఉందో అది సంజనాకి తెలియక ఆ పాయింట్ ఇవ్వలేదు తప్ప, నన్ను అడిగితే నీకు 5కి 5 పాయింట్స్ అంటూ హోస్ట్ నాగార్జున మొత్తానికి తనుజాన్ని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. అవును తనుజ, మొత్తానికి నీ హర్రర్ వీడియో చూపించలేదు కదా ఆడియన్స్ కంటూ. సో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి తనుజ యొక్క హర్రర్ వీడియో వేసి చూపించడం, హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకోవడం. దీంతో నాగార్జున మాట్లాడుతూ, ఏంటి తనుజ, నీకు దయ్యాలంటే అంత భయం అంటే, చాలా భయం సార్, కానీ నిజంగా కెప్టెన్ అవ్వాలనే ఇదితోనే వెళ్ళాను, కానీ కాలేకపోయాను అంటే, ఇంకా 3 వారాలు ఉంది కదా, ట్రై చేయి. ఎప్పటికైనా ట్రై చేస్తే అవ్వందంటూ ఏదుంది. అందులోని తనుజ తలుచుకుంటే ఏదేమైనా ఈ వారం నువ్వు గేమ్ చాలా బాగా ఆడవు. ఇలాగే బంధుత్వాలు లేకుండా నీ గేమ్ను ముందుకు సాగిపోతే నిన్ను కొట్టే హౌస్లో కంటెస్టెంటే లేరంటూ మొత్తానికి తనుజాని ఆకాశానికి ఎత్తేశాడు నాగార్జున. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజపై మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.